ఓకే. సో, ఆహ్, ఈ క్లాస్‌లో ఏంటి అనంటే, మనం బేసిక్ ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్, బేసిక్ సెట్టింగ్స్ గురించి చూద్దామండి. ఇది ఆల్రెడీ మీరు ప్రీవియస్‌గా కొన్ని ఫ్యూచర్స్ గురించి, కొన్ని డెఫినిషన్స్ గురించి మనం చూసాం. బట్ ఇక్కడ అవును. ఓవరాల్‌గా ఫైనాన్షియల్ అకౌంటింగ్‌కి సంబంధించి బేసిక్ సెట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో, అవి ఈ సెషన్‌లో మనం చూద్దామండి. సేమ్ టైమ్ ఆల్రెడీ చెప్పారండి. ఫై ఫైనాన్స్‌ది చెప్పారు మీరు ఆల్రెడీ. ఆ! ఆల్రెడీ చెప్పానండి. యాక్చువల్‌గా మనది ఇంకా ఒక 3 మాస్టర్ డేటాస్ అవ్వలేదు. మెటీరియల్ మాస్టర్ డేటా, ప్రైజింగ్ మాస్టర్ డేటా, కస్టమర్ మెటీరియల్ ఇన్ఫో రికార్డ్స్ అవ్వలేదు. అది ఆ రోజు సాటర్డే కాదు. ఫ్రైడే రోజు ఓన్లీ కస్టమర్ మాస్టర్ డేటా గురించే చెప్పారు. అవునండి. అవును. అంటే నేనిదిప్పుడు హ్మ్. మీకు ఈ సెషన్‌ది రికార్డెడ్ వీడియో షేర్ చేస్తాను గదండీ! మీ ల్యాప్‌టాప్‌లో ఇంప్లిమెంట్ ఓకే. చేసినప్పుడు ఇది ప్రాక్టీస్ చేయండి. నేను రేపటి సెషన్‌లో అది చెప్తాను నేను మీకు. ఓకే. అంటే మీరంతా థియరీ ఓకే. పార్ట్ అయింది గానీ, మాములుగా ప్రాక్టికల్‌గా అవ్వలేదు గదా! అవ్వలేదండి. ఓకే. ఇప్పుడు ఈ సెషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెషన్‌లో నేను మీకు మెటీరియల్ మాస్టర్ డేటా అవి చెప్తాను. ఓకే. ఓకే. నార్మల్‌గా మనం డెవలప్‌మెంట్ పేజ్‌లోకి రావాలి అంటే, మన కమాండ్ బార్‌లో ఎస్‌పీఆర్‌ఓ అనేది టైప్ చేస్తే, మనకి ఈ ఎగ్జిక్యూటివ్ ప్రాజెక్ట్ పేజ్ వస్తుందండి. ఇందులో ఎస్ఏపీ రిఫరెన్స్ ఐఎంజీ. ఆ బటన్ క్లిక్ చేస్తే మనకి ఐఎంజీలో ఉన్న అంటే ఐఎంజీ అంటే ఇంప్లిమెంటేషన్ గైడ్. ఈ ఇంప్లిమెంటేషన్ గైడ్‌లో ఉన్న ఫ్యూచర్స్ అన్నీ మనకి డిస్‌ప్లే అవుతాయి. అందులో ఫస్ట్ మనం బేసిక్ స్ట్రక్చర్ చేయాల్సింది ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్‌లో అండి. ఓకే. సో, ఈ ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్‌లో ఫస్ట్ మనం డెఫినిషన్స్ చూద్దాం. ఇందులో మనం ప్రీవియస్‌గా ఏంటి అంటే బేసిక్‌గా వన్ బై వన్ మనం క్రియేట్ చేసుకుంటూ ఎళ్ళాం. నేను ఈరోజు సెషన్‌లో వన్ బై వన్ దాని యొక్క మీనింగ్ ఏంటి? దాని యొక్క పర్పస్ ఏంటి? దాని యొక్క యూసేజ్ ఏంటి అనేది చూద్దాం. ఓకే. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఓపెన్ చేస్తున్నాను. ఇందులో డిఫైన్ కంపెనీ దగ్గర నుంచి డిఫైన్ ప్రాఫిట్ సెంటర్స్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ డెఫినిషన్ ఏంటి అనేది చూద్దామండి ఈరోజు సెషన్‌లో. ఓకే. డిఫైన్ కంపెనీ అనేది ఏంటి అనంటే మనం సారీ. ఆ! క్లయింట్‌కి సారీ అండి. ఎవరో హెచ్‌డీఎఫ్‌సీ వాళ్ళు ఫోన్ చేసారు. నేను ఎర్నింగే చేయను. నాకు పర్సనల్ లోన్ ఎందుకు చెప్తారు? దీప్తి గారు, హ హలో! మీరు నాతోనేనా మాట్లాడుతుంది? యాక్చువల్‌గా హెచ్‌డీఎఫ్‌సీ అతను ఫోన్ చేశారు. ఓకే. పర్సనల్ లోన్ నాకు మీ గురించి అది వాయిస్ నాకు ఎత్తాననమాట. ఆ! ఓకే. మీ వాయిస్ నాకు క్లారిటీ రాలేదు అందుకని. ఓకే అండి. సరే. ఆ! అది. సో, ఫస్ట్ డిఫైన్ కంపెనీ అనేది ఏంటి అనంటే, మన క్లయింట్‌కి గనక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గనక ఉంటే, దాన్ని ఇండికేట్ చేస్తూ మనం కంపెనీ అనేది డిఫైన్ చేస్తామనమాట. ఓకే. అది వరల్డ్ వైడ్ అయ్యుండొచ్చు, లేదా ఒక కంట్రీలోనే మల్టిపుల్ బిజినెసెస్ అయ్యుండొచ్చు, మల్టిపుల్ సెగ్మెంట్స్ అయినా అయ్యుండొచ్చు. ఓకే. సో, నేను ఫస్ట్ యాజ్ యూజువల్ ఆ ఎగ్జిక్యూటివ్ బటన్ క్లిక్ చేస్తున్నాను. న్యూ ఎంట్రీస్. ఇవన్నీ ఫస్ట్‌లో చెప్పారు. కాకపోతే రికార్డ్ చేయలేదు. అందుకేనండి. ఒక్కసారి ఇది నేను స్పీడ్‌గా పికప్ చేసేస్తున్నాను. ఓకే. ఓకే. సేవ్. మన స్క్రీన్ మీద కనిపించే ఈ ఈహెచ్6కే 90026 అనేది ట్రాన్స్‌పోర్టేషన్ రిక్వెస్ట్ నంబర్ అండి. మన ఈ నంబర్ ద్వారానే టీఆర్ఎన్ నంబర్. ఎగ్జాక్ట్‌లీ అండి. టీఆర్ఎన్ నంబర్. ఈ నంబర్ ద్వారానే మనం ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్‌కి, సింపుల్‌గా చెప్పాలంటే ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్‌కి డేటా అనేది ట్రాన్స్‌ఫర్ చేస్తాం. ఓకే. సో, కంపెనీ అనేది క్రియేట్ చేసాం. నెక్స్ట్ డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఒక ఆర్గనైజేషన్ గనక క్రెడిట్ డిపార్ట్‌మెంట్ ఉంటే దాన్ని ఇండికేట్ చేస్తూ మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది క్రియేట్ చేస్తాం. ఓకే. మిగిలిన ఈ అప్డేటు, ఫిజికల్ ఇయర్ వేరియంట్, రిస్క్ కేటగరీ వీటి గురించి ఫర్దర్‌గా చూద్దామండి. అంటే
వాటి యొక్క మీనింగ్స్ ఏంటి, ఆ పర్పస్ ఏంటి అనేది ఫర్దర్‌గా చూద్దాం. ఓకే. సేవ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎడిట్ కాపీ డేటా చెక్ కంపెనీ కోడ్. ఎడిట్ కంపెనీ కోడ్ డేటా. న్యూ ఎంట్రీస్. ఓకేనా? ఆ పర్టిక్యులర్ బాక్సెస్‌లో ఆ పర్టిక్యులర్ వాల్యూస్ ఇచ్చేసాం. సేవ్ చేస్తున్నాను. మనకి ఇలా ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది అనంటే, అది ఆ! రియల్‌గా ఒక ఫిజికల్ లొకేషన్ అనేది ఉంది అనే అర్థం అండి. ఓకే. ఇక్కడ జస్ట్ దాని యొక్క పోస్టల్ కోడ్స్, స్ట్రీట్, మొబైల్, ఫ్యాక్స్, ఈమెయిల్ వీటి గురించే ఎంటర్ చేస్తాం. ఇక్కడ డీటెయిల్స్ ఏవైతే మనం వాల్యూస్ ఎంటర్ చేస్తామో, అఫీషియల్ డాక్యుమెంట్స్ మీద ఎగ్జాక్ట్‌లీ ఇక్కడ అడ్రెస్సే పోస్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఓకే. ఏదైనా సేల్స్ ఆర్డర్ ఓహ్! గాని, పర్చేజ్ ఆర్డర్ గాని, డెలివరీ గాని, ఇన్వాయిసెస్ గాని, ఎనీథింగ్ ఏ డాక్యుమెంట్స్ అయినా సరే, ఆర్గనైజేషన్‌లో యూజ్ చేసే అఫీషియల్ డాక్యుమెంట్స్ అన్నిట్లి మీద కూడా మీరు ఇక్కడ టైప్ చేసే అడ్రెస్సే ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. ఓకే. ఓకే. సేవ్. సో, నెక్స్ట్ బిజినెస్ ఏరియా కూడా మనం చూసామండి. డిఫైన్ బిజినెస్ ఏరియా. ఒక ఆర్గనైజేషన్‌లో గనక అంటే ఐ మీన్ ఆ బిజినెసెస్‌కి గనక ఒక 500 బ్రాంచెస్ ఉన్నాయనుకోండి. ఆ 500స్‌కి మనం కోడ్స్ అనేవి ఎంటర్ చేసి, దాని డిస్క్రిప్షన్ ఎంటర్ చేసి సేవ్ చేయాలండి. అంత లార్జ్ డేటా మనం ఎంటర్ చేయాలా అంటే వన్ బై వన్ మనం ఎంటర్ చేయగలమా అంటే, దానికి మనం షార్ట్‌కట్ ఏంటి అంటే ఎక్సెల్‌లో ఆ డేటా అంతా ఉంటుంది. క్లయింట్ డేటా. దాన్ని మనం కాపీ పేస్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే. ఇక్కడ ప్రతీది కూడా బిజినెస్ ఏరియా అనేది ఆ కోడ్స్ ఎంటర్ చేయటం, దాని డిస్క్రిప్షన్ ఇక్కడ ఎంటర్ చేసి సేవ్ చేస్తాం. క్లయింట్‌కి ఎన్ని బ్రాంచెస్ ఉంటాయో అన్ని బ్రాంచెస్‌ని ఇండికేట్ చేస్తాం. క్లయింట్‌కి ఎన్ని ప్రొడక్షన్ లైన్ ఆఫ్ యాక్టివిటీ ఉంటుందో, అన్ని లైన్ ఆఫ్ యాక్టివిటీ ఐటెమ్స్ అన్నీ గూడా బిజినెస్ ఏరియా కింద క్రియేట్ చేస్తాం. ప్రొడక్షన్ లైన్ ఆఫ్ యాక్టివిటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌యుఎల్ కంపెనీలో డవ్ షా డవ్ షాంపూస్, పాండ్స్, సింథాల్, బేబీ కేర్ ప్రొడక్ట్స్, డిటర్జెంట్స్ ఇలా ఏవైనా ఉంటే వాటిని గూడా మనం బిజినెస్ ఏరియాస్ కింద ఇండికేట్ చేస్తాం. ఓకేనండి? నెక్స్ట్. సో, ఇక్కడి వరకు మనం ప్రీవియస్‌గా చూసాం. నెక్స్ట్ ఈ ఫంక్షనల్ ఏరియా, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా, ఎఫ్ఎం ఏరియా అనేవి. వీటి గురించి మీకు కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేసి, ఆ తర్వాత వాటిని క్రియేట్ చేద్దాం. డిఫైన్ ఫంక్షనల్ ఏరియా హ్మ్. అనేది ఏంటి అంటే, మనం ఏదైనా ఆర్గనైజేషన్‌లో ఎక్స్‌పెన్సెస్‌ని బై ఫంక్షన్ ఎక్స్‌పెన్సెస్‌ని బై ఫంక్షన్ ద్వారా ట్రేస్ ఔట్ చేయాలి అంటే, ఓకే. దాని ప్రాసెస్ ద్వారా మనం ఎక్స్‌పెన్సెస్‌ని ట్రేస్ ఔట్ చేయాలి అంటే, మనం అక్కడ ఫంక్షనల్ ఏరియా అనేది క్రియేట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బై ఫంక్షన్ అంటే అది సేల్స్ డిపార్ట్‌మెంట్ అయ్యుండొచ్చు, పర్చేజ్ డిపార్ట్‌మెంట్ అయ్యుండొచ్చు, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్, అకౌంటింగ్ డిపార్ట్‌మెంట్. ఇది ఫంక్షనింగ్. ఓకే. ఒక ఆర్గనైజేషన్ ఫంక్షనింగ్ విధానం ఎలా ఉంటుంది అంటే డిపార్ట్‌మెంట్ వైస్‌గా ఉంటుంది. సో, మనం డిపార్ట్‌మెంట్ వైస్‌గా గనక ఎక్స్‌పెన్సెస్ అనేవి నోటీస్ చేయాలి, ట్రేస్ ఔట్ చేయాలి అనుకుంటే దాన్ని ఇండికేట్ చేస్తూ ఫంక్షనల్ ఏరియా అనేది క్రియేట్ చేస్తాం. ఇలా ఎందుకు? ఓకే. ఫంక్షనల్ ఏరియా అంటే మీనింగ్ ఏంటి? ఒక డిపార్ట్‌మెంట్‌లో జరిగే ఎక్స్‌పెన్సెస్‌ని మనం ట్రేస్ ఔట్ చేయటం, ఐడెంటిఫై చేయటం. ఇలా దేనికి అనంటే, మనం ఒక ప్రొడక్ట్ యొక్క కాస్ట్‌ని ఐడెంటిఫై చేయటానికనమాట అండి. నేను మళ్ళీ చెప్తాను. ఓకే. మనము ఒక ప్రొడక్ట్ యొక్క కాస్ట్‌ని ఐడెంటిఫై చేయడానికి ఫంక్షనల్ ఏరియా అనేది యూజ్ అవుతుంది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, బిఎండబ్ల్యూ కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది. ఆ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్‌లో పర్చేజ్ డిపార్ట్‌మెంట్ కాస్ట్ ఎంతవుతుంది? సేల్స్ డిపార్ట్‌మెంట్ కాస్ట్ ఎంతవుతుంది? అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఎంతవుతుంది? ఇలా అన్నీ ఐడెంటిఫై చేస్తేనే మనం ఓవరాల్‌గా ఒక కార్ యొక్క కాస్ట్ అనేది మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. అలా ఐడెంటిఫై చేసిన తర్వాత దాని యొక్క మార్జిన్ అనేది యాడ్ చేసుకొని మనం సెల్లింగ్ ప్రైస్ అనేది ఫిక్స్ చేసుకుంటాం అన్నమాట. సో, ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ ఫంక్షనల్ ఏరియా దగ్గర నుంచి వస్తుంది. ఓకే. అంటే సింపుల్‌గా చెప్పాలి అనంటే యాక్యురేట్ కాస్ట్ ఒక ప్రొడక్ట్ గురించి తెలియాలి అంటే, మన ఫంక్షనల్ ఏరియా అనేది మనం
క్రియేట్ చేయాలి. ఓకే. అక్కడ డిపార్ట్మెంట్ వైస్‌గా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి, దాని ప్రకారం మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తెలిసిపోతుంది. ఓకేనండి. ఓకే. సో, ఇప్పుడు ఇన్‌స్టెడ్ అంటే దీని బదులు మనము నేను ఒక్క సెకండ్ బ్యాక్‌కెళ్తున్నాను. కంట్రోలింగ్‌లో కాస్ట్ సెంటర్స్ అని ఉన్నాయి చూసారా? మనం ఫంక్షనల్ ఏరియాస్‌కి బదులుగా ఈ కాస్ట్ సెంటర్స్ అనేవి మనం ఇప్పుడు రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే. అంటే ఫంక్షనల్ ఏరియా అనేది ఓన్లీ డిపార్ట్మెంట్ వైస్‌గా మనం ఎక్స్‌పెన్సెస్‌ని చెప్పగలుగుతాం అంతే. కానీ కాస్ట్ సెంటర్స్ అనేవి ఏంటి అంటే, అది డిపార్ట్మెంట్ వైస్ అయ్యుండొచ్చు, ప్రొడక్షన్ వైస్ అయ్యుండొచ్చు, అడ్వర్టైజ్‌మెంట్ వైస్ అయ్యుండొచ్చు, లేదు ఎంప్లాయీస్ వైస్ అయ్యుండొచ్చు. ఓకే. అంటే ఒక ఆర్గనైజేషన్‌లో జరిగే ఎక్స్‌పెన్సెస్, ఆ కంపెనీ స్పెండ్ చేసే ఎక్స్‌పెన్సెస్ ఏవైతే ఉంటాయో, అవి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఏ ఏ సెగ్మెంట్స్‌లో జరుగుతున్నాయి, ఏ ఏ యూనిట్స్‌లో జరుగుతున్నాయి, ఏ ఏ ప్రొడక్షన్స్‌లో జరుగుతున్నాయి అనేది డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్‌లో మనం అనలైజ్ చేయొచ్చనమాట కాస్ట్ సెంటర్స్‌లో. ఓకే. టోటల్‌గా ఇప్పుడు ఈ రిలయన్స్ ఇండస్ట్రీలో ఎంప్లాయీస్ కాస్ట్ ఎంతుంది? అంటే అక్కడ మనం ఎంప్లాయీస్‌కి ఒక కాస్ట్ సెంటర్ అనేది మనం క్రియేట్ చేస్తాం. టోటల్ ఈ రిలయన్స్ ఇండస్ట్రీలో ప్రొడక్షన్ కాస్ట్ ఎంతవుతుంది? ఆ ప్రొడక్షన్‌కి మనం సెపరేట్ కాస్ట్ సెంటర్ అనేది డెవలప్ చేస్తాం. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీలో అడ్వర్టైజ్‌మెంట్ కాస్ట్ ఎంతవుతుంది? దానికి సెపరేట్ కాస్ట్ సెంటర్ అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. ఇలా దేనికి మనం ప్రతి ఒక్క సెగ్మెంట్‌లో కాస్ట్ ఎంతవుతుందనేది మనం ముందుగా తెలుసుకోగలిగితే, దాని ప్రకారం మనం బడ్జెట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చనమాటండి. ఓకే. అంటే రిలయన్స్ కంపెనీ నెక్స్ట్ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ అడ్వర్టైజ్‌మెంట్‌కి 10,00,00,000 ఖర్చు పెట్టాలనుకుంటుంది. ఏ ఏ టైప్స్ ఆఫ్ అడ్వర్టైజ్‌మెంట్‌లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు? అంటే ఐ మీన్ యాడ్ ఇవ్వచ్చు. ఆన్‌లైన్ యాడ్స్, పేపర్ యాడ్స్, టెలివిజన్ యాడ్స్. ఈ డేటా అంతా ఎక్కడి నుంచొస్తుంది? కాస్ట్ సెంటర్స్ నుంచొస్తుంది. అంటే ప్రీవియస్‌గా మనం ఏదైతే అడ్వర్టైజ్‌మెంట్‌కి ఒక కాస్ట్ సెంటర్ డెవలప్ చేసామో, దాని ప్రకారం మనం అనలైజ్ చేసుకొని ఏది బెస్ట్ ఔట్‌పుట్ ఇచ్చిందో, అంటే ఏది బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చిందో, దాని ప్రకారం మనం ఫ్యూచర్‌లో ఆ పర్టిక్యులర్ సెగ్మెంట్ దగ్గర మనం ఎక్స్‌పెండిచర్ అనేది స్పెండ్ చేస్తాం అన్నమాట. అలా మనకి కాస్ట్ సెంటర్స్ ఏంటి అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి. ఓకే. ఈ అడ్వర్టైజ్‌మెంట్‌లో మనం ఆన్‌లైన్ యాడ్స్ ఇచ్చాం. ఈ ఆన్‌లైన్ యాడ్స్ వల్ల మనకింత బెనిఫిట్ వచ్చింది. ఇది ప్రిఫరబుల్. కాబట్టి అప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీ వాళ్ళు ఏం చేస్తారు? ఆన్‌లైన్ యాడ్స్ మీద ఎక్కువ ప్రమోషన్స్ అనేవి ఇవ్వటానికి ట్రై చేస్తారు. ఎందుకంటే దాని నుంచి కంపెనీకి ప్రమోషన్ ఎక్కువ వస్తుంది కాబట్టి. ఓకే. అది ఇంకా హ్మ్. ఇన్ డెప్త్‌గా అక్కడ కాస్ట్ సెంటర్స్‌లో చూద్దామండి. కాస్ట్ సెంటర్స్ అనేవి ఏంటి అంటే అంటే పర్టిక్యులర్ ఇప్పుడు ఆ ఫైనాన్షియల్ అకౌంటింగ్‌లో ఫంక్షనల్ ఏరియాని డిఫైన్ చెయ్యమా మనం. ఇంకా ఓన్లీ కాస్ట్ సెంటర్సే. ఎగ్జాక్ట్‌లీ అండి. ఇప్పుడు ఫంక్షనల్ ఏరియా అనేది సింపుల్‌గా చెప్పాలి అంటే ఔట్‌డేటెడ్ అయిపోయిందని చెప్పాలండి. జస్ట్ ఏంటి ఓకే. ప్రీవియస్‌గా ఒక డిపార్ట్‌మెంట్ ఎక్స్‌పెన్సెస్ తెలుసుకోవడానికి ఫంక్షనల్ ఏరియా అనేది ఐడెంటిఫై చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రెజెంట్ డేస్‌లో ఏంటి అంటే, దాన్ని గూడా మన కాస్ట్ సెంటర్స్‌లోనే మనం ఐడెంటిఫై అనేది చేస్తాం. ఇది ఎస్‌డి వాళ్ళు ఇస్తారా అండి? లేదంటే ఫైనాన్స్ వాళ్ళేనా? ఎస్‌డి వాళ్ళదే అనుకుంటా కదా! కాస్ట్ సెంటర్. అంటే అండి, ఇక్కడ ఎలా లింక్ అవుతుంది అంటే, ఇప్పుడు కాస్ట్ సెంటర్ అనేది ఫికో వాళ్ళకి సంబంధించిందండి. ఫికో అంటే ఫైనాన్షియల్ అండ్ కంట్రోలింగ్ కదా! ఇది కంట్రోలింగ్ ఉంది చూసారా? సారీ. ఓకే. ఆ! కంట్రోలింగ్ ఓకే. అని ఉంది చూసారా? ఎఫ్ఐ ఆ! ఫైనాన్షియల్ అండ్ కంట్రోల్. కాస్ట్ సెంటర్స్ డెవలప్‌మెంట్ అంతా గూడా ఫికో వాళ్ళకి సంబంధించింది. మనకి దానికి ఎక్కడ లింక్ వస్తుంది అనంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రైజింగ్ స్ట్రక్చర్‌లో ఎస్‌డి వాడికి ఏంటి అంటే మెయిన్‌గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్ట్ అనేది కావాలండి. ఎస్‌డి హ్మ్. వాడికి ఏంటి అంటే మెయిన్‌గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కావాలి. ఓకే. ఒక్క నిమిషం అండి. చిన్న కాలొచ్చింది. ఓకే. జస్ట్ ఎ మినిట్ అండి. చిన్న కాల్.
దీప్తి గారు నా వాయిస్ ఓకే కదండి? దీప్తి గారు? ఆడిబుల్ అండి ఆడిబుల్. ఓకే. ఆడిబుల్ థ్యాంక్ యూ. అండి ఆడిబుల్. నేను మ్యూట్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి. సో, ఫంక్షనల్ ఏరియా అనేది సింపుల్‌గా చెప్పాలి అంటే ఇప్పుడు మనం రిపోర్టింగ్ పర్పస్‌కి గాని దాన్ని యూజ్ చేయట్లేదంటే, దేనికి అంటే అది ఓన్లీ లిమిటేషన్. అంటే డిపార్ట్‌మెంట్ వైస్ ఎక్స్‌పెన్సెస్‌ని మనం కాలిక్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కాస్ట్ సెంటర్స్ అనేది దాన్ని రీప్లేస్ చేస్తుంది. నెక్స్ట్ మెయింటైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియాకి, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియాకి ఏంటి అంటే, బిజినెస్ ఏరియా అనేది సెపరేట్ ఏరియా ఆఫ్ యాక్టివిటీ అనమాటండి. అంటే జస్ట్ లైక్ ఒక బ్రాంచ్‌కి సంబంధించి యాక్టివిటీస్ అన్నీ గూడా మన బిజినెస్ ఏరియాలో ఇండికేట్ చేస్తాం. దేనికి అంటే ఇంటర్నల్ రిపోర్టింగ్ కోసం. ఆ బ్రాంచ్ అనేది ప్రాఫిటబులా కాదా అనేది. ఇక్కడ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనేది ఏంటి అంటే, ఇలాంటి డిఫరెంట్ బ్రాంచెస్ యొక్క డేటా అంతా కలెక్ట్ చేసుకొని కన్సాలిడేట్ అంటే కంబైన్ చేసి సింగిల్ రిపోర్ట్ అనేది జనరేట్ చేస్తాం అనమాటండి. ఓకే. ఈ బిజినెస్ ఏరియా కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా ఒక క్లయింట్‌కి ఎలాంటి ఫెయిల్యూర్‌ని ఓవర్‌కమ్ చేస్తుంది అంటే, ఈ బిజినెస్ ఏరియా ఓన్లీ బిజినెస్ ఏరియా ఏంటంటే సింగిల్ బ్రాంచ్ యొక్క ఇంటర్నల్ రిపోర్టింగ్ అనేది అప్డేట్ చేస్తుందండి. ఓకే. సింగిల్ బ్రాంచ్ యొక్క ఇంటర్నల్ రిపోర్టింగ్ అంటే ప్రాఫిటా వచ్చిందా? లాస్ వచ్చిందా? అనే ఇన్ఫర్మేషన్ మాత్రమే అప్డేట్ ఇస్తుంది. కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా అనేది ఏంటి అంటే, ఒక 10 ఆర్ 15 బ్రాంచెస్ కలిపిన డేటా అంతా అప్డేట్ ఇస్తుంది. దీనికి క్లయింట్ కొన్న ఐ మీన్ కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా వల్ల క్లయింట్‌కి కలిగే అడ్వాంటేజ్ ఏంటి అనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిజినెస్ ఏరియాలో మీరు ఇంటర్నల్ రిపోర్టింగ్ అనేది ఇవ్వాలంటే ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్‌కి మనం సెపరేట్ అకౌంటెంట్‌ని అపాయింట్ చేయాలండి. అది ఎక్స్‌పెన్సివ్ అవుతుంది. కాస్ట్ బర్డెన్ అవుతుంది. అవును. బట్ చెప్పారు. కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియాలో ఏంటి అంటే, మెయిన్ బ్రాంచ్‌కి మాత్రం మన అకౌంటెంట్‌ని అపాయింట్ చేసుకుంటాం కాబట్టి, మిగిలిన స్మాల్ బ్రాంచెస్ అన్నీ మెయిన్ బ్రాంచ్‌కే కనెక్ట్ అవుతాయి కాబట్టి, మనకక్కడంతా స్టేటస్ అంతా గూడా అండి అంటే ఐ మీన్ ఎక్స్‌పెన్స్ పరంగా ఏంటి అంటే కంపెనీకది చాలా తక్కువ కాస్ట్‌తోనే అనుకున్న ఔట్‌పుట్ అనేది వచ్చేస్తుందన్నమాట. ఓకే. సో, అది అదేలెండి. కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా అంటే ఇంచుమించు ఆ కనెక్టివిటీ హెడ్ ఆఫీస్ లాంటిది. ఎగ్జాక్ట్‌లీ అండి. అన్ని మెయిన్ బ్రాంచ్. డేటాస్ తీసుకొని అకౌంటెంట్ తీసుకుంటారు కదా! అదే. ఎగ్జాక్ట్‌లీ అండి. మెయిన్ బ్రాంచ్ అన్నమాట. ఓకే. సో, మెయింటైన్ కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా. కానీ ఒకటి ఇవన్నీ కొంచెం సిమిలర్‌గా కన్‌ఫ్యూజింగ్‌గా ఉన్నాయి. ఎందుకంటే బిజినెస్ ఏరియా ఒకటి. క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఒకటి. ఎప్పుడు కన్సాలిడేటెడ్ అంటే మెయిన్ హెడ్ ఆఫ్ ఇవన్నీ గుర్తు- ఓకే అండి. అది మీరు మామూలుగా నార్మల్‌గా ప్రాక్టీస్ చేయండి. అది మనకి ఇబ్బందుండదు. ఇంక ఈ కన్సాలిడేటెడ్‌లో కాలిక్యులేషన్ లాంటిది ఏమి ఉండదు. మామూలుగా ఆ బ్రాంచ్ ఎంటర్ చేయడం అంతే. కన్సాలిడేషన్‌లో ఏంటంటే అండి కంబైన్ అయిపోతుందండి డేటా అంతా. ఓహ్! అంటే మీరు ఆల్రెడీ ఇక్కడ బిజినెస్ ఏరియా అనేది ఏదైతే క్రియేట్ చేస్తారో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 500 బ్రాంచెస్ క్రియేట్ చేశారు. ఈ 500 బ్రాంచెస్‌లోనే ఒక 50 బ్రాంచెస్‌ని సెలెక్ట్ చేసి మెయిన్ బ్రాంచ్ కింద ఇండికేట్ చేస్తారు. అది ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. నేను డెఫినిషన్ బ్యాక్‌కొచ్చాను. అసైన్‌మెంట్‌లోకెళ్ళాను. ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఇక్కడ చూసారా? అసైన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అనొచ్చింది. హ్మ్. అవును. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ మీరు స్మాల్ బ్రాంచ్‌ని మెయిన్ బ్రాంచ్‌కి కనెక్ట్ చేస్తున్నారు. ఓకే అండి. ఓకే. అంటే బిజినెస్ ఏరియా అనేది స్మాల్ బ్రాంచ్ అనుకోండి. దాన్ని అసైన్ అంటే లింక్ దేనికి చేస్తానంటే కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా అంటే మెయిన్ బ్రాంచ్‌కి లింక్ చేస్తారు. రైట్. అప్పుడు మీరు ఓన్లీ మెయిన్ బ్రాంచ్ అకౌంటింగ్ అనేది మీరు మానిటరింగ్ చేస్తే చాలు. ఆల్రెడీ దాంట్లో ఈ స్మాల్ బ్రాంచెస్ అన్నీ ఇంక్లూడ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి టోటల్ డేటా అనేది మీకు అప్డేట్ అయిపోతుంది. హ్మ్. ఓకే అండి. హ్మ్. సో, ఇయన్నీ గూడా మీరు ప్రీవియస్‌గానే చూసారు. బట్ ఇక్కడ అవును. ఎఫ్ఎంఎల్‌గా సెగ్మెంట్ ప్రాఫిట్ సెంటర్స్ ప్రీవియస్‌గా నేను డెఫినిషన్ చెప్పానండి. ఇప్పుడు ఇంకొంచెం ఇన్ డెప్త్‌గా చెప్తాను. ఇవి మనకెలా యూజ్ అవుతాయి, పర్పస్ ఏంటి అనేది. నెక్స్ట్ మెయింటైన్ ఎఫ్ఎం ఏరియా.
దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. జస్ట్ ఇన్వెంటరీస్. ఎఫ్ఎం అనేది ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అండి. ఇది దేనికి యూజ్ చేస్తారు అంటే, ఒక ఆర్గనైజేషన్‌లో క్యాష్ బడ్జెట్ మేనేజ్మెంట్ అనే ఒక సిస్టమ్‌ని, అంటే క్యాష్ మేనేజ్మెంట్ ప్రాసెస్‌ని గనక చేస్తున్నారనుకోండి, అప్పుడు దాన్ని ఇండికేట్ చేస్తూ మనం ఎఫ్ఎం ఏరియా అనేది క్రియేట్ చేస్తాం. క్యాష్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింపుల్ బడ్జెట్ అనమాట అండి. ఓకే. అంటే ఒక ఆర్గనైజేషన్‌లో ఈ ఇయర్‌కి ఎంతెంత ఖర్చవుతుంది? మన ఎంతెంత క్యాష్ అనేది మనం గెట్ ఇన్ అవ్వగలుగుతున్నాం? ఓవరాల్‌గా మనకి ప్రాఫిట్ మిగులుతుందా? లాస్ మిగులుతుందా? మన ఎక్స్‌పెన్సెస్ ఎక్కడ కంట్రోల్ చేయొచ్చు? ఇది ఓవరాల్‌గా ఏంటి అంటే క్యాష్ మేనేజ్మెంట్ కిందకొస్తుందండి. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే క్యాష్ ఇన్‌ఫ్లోస్, అవుట్‌ఫ్లోస్. క్యాష్ అనేది ఎంతొస్తుంది? ఎంత క్యాష్ అనేది బయటికి వెళ్తుంది? ఈ ఓవరాల్ డీటెయిల్స్ అనేవి తీసుకొని, దాన్ని బట్టి మనం బడ్జెట్ అనేది ప్రిపేర్ చేసుకుంటాం అనమాట. మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ ఆహ్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఇది ఆహ్, ఫైనాన్షియల్ బడ్జెట్‌ని బడ్జెట్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేస్తారు అన్ని సెక్టర్. ఫైనాన్షియల్ బడ్జెట్ అని. సింపుల్‌గా ఒక ఆర్గనైజేషన్‌కి ఫైనాన్షియల్ బడ్జెట్ అనేది ఇక్కడ ఎఫ్ఎం ఏరియాలో వేస్తారండి. సింపుల్‌గా చెప్పాలంటే. ఓకే. అంటే దేనికి ఎంతెంత కేటాయించాలి? ఆ కేటాయించిందంతా గూడా పర్ఫెక్ట్‌గానే యుటిలైజ్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవటం అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఇది ఎగ్జాంపుల్ యాక్చువల్‌గా అంటే ఇది కూడా ఎస్ఐపి వాళ్ళే చెప్పారనమాట ఆ కంపెనీ బడ్జెట్ ప్లాన్. ఎగ్జాక్ట్‌లీ. అంటే ఇప్పుడు క్లయింట్‌కి గనక ఫర్ ఎగ్జాంపుల్ తనకేదైతే క్యాష్ అనేది ఉందో దేంట్లో స్పెండ్ చేయాలి ఎక్కువ? అసలు ఒక్కొక్క డిపార్ట్‌మెంట్ వైస్ గాని, ఒక్కొక్క ప్రొడక్ట్ వైస్ గాని, లేదా ఒక డివిజన్ వైస్‌గా గాని ఎంతెంత ఖర్చు చేయాలి నెక్స్ట్ ఇయర్, ఫ్యూచర్‌లో మనం ఎంత ఖర్చు పెట్టాల్సొస్తది అనేది తను కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడనుకోండి. ఓకే. అలాంటప్పుడు దానికి సొల్యూషన్ కింద మన ఎఫ్ఎం ఏరియా అనేది మన కాన్సెప్ట్ తీసుకొస్తాం. ఇది నీట్‌గా చెప్పాలంటే ఫండ్ సెంటర్ అనమాట అండి. అంటే ఒక చోట నుంచి ఫండ్స్ అనేవి అవి ఎక్స్‌పోజ్ అవుతూ ఉంటాయి. అంటే వెళ్తూ ఉంటాయి. బేస్డ్ ఆన్ బడ్జెట్. సింపుల్ ఇప్పుడు ఫైనాన్షియల్ బడ్జెట్‌లో వాళ్ళేం చేస్తారంటే రైల్వేస్‌కింత, ట్రాన్స్‌పోర్టేషన్‌కింత, ప్రతి ఫుడ్‌కింత అని సెక్టర్‌కి కేటాయిస్తారు. డిఫరెంట్ డిఫరెంట్ ఫండ్ ఇస్తా ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ అండి. సేమ్ అలాగే ఆర్గనైజేషన్‌లో గూడా ఎంప్లాయీస్‌కింత, ప్రొడక్షన్‌కింత, ఆ! అడ్వర్టైజ్‌మెంట్స్‌కింత ఇవన్నీ గూడా మనం ఇక్కడ బడ్జెట్ అనేది ప్రిపేర్ చేస్తామండి. కాస్ట్ సెంటర్‌లో ఏం చేస్తాం? ఇక్కడ ప్రిపేర్ చేసిన బడ్జెట్ ఫుల్‌ఫిల్ అయిందా లేదా అనేది కాస్ట్ సెంటర్స్‌లో మనం అనలైజ్ చేసుకుంటాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ హ్మ్. అడ్వర్టైజ్‌మెంట్‌లో ఓకే. మన లాస్ట్ ఇయర్ అడ్వర్టైజ్‌మెంట్‌కి 10,00,00,000 ఖర్చు పెట్టాం. ఈ ఇయర్ అడ్వర్టైజ్‌మెంట్‌కి ఒక 15,00,00,000 ఖర్చు పెట్టాలని నేను బడ్జెట్ వేసుకున్నాననుకోండి. ఈ హ్మ్. 15,00,00,000 ఎందెందులో ఖర్చయినియి? ఎక్కడెక్కడ ఖర్చయినియి? అని చెప్పేది ఏంటి? కాస్ట్ సెంటర్. యెస్. ఓకేనండి. ఎందెందులో ఓకే. చెప్పామని చెప్పేది ఏంటి అంటే కాస్ట్ సెంటర్ అనమాట. ఓకేనండి. మీకు ఎఫ్ఎం ఏరియా అర్థమైందా? అర్థమైంది. ఓకే. సింపుల్‌గా ఏంటి అంటే క్లయింట్ గనక తను కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాడనుకోండి. దేనికి నేను ఫైనాన్స్ ప్లాన్ జేసుకోవాలి? ఎంతెంత ప్లాన్ చేసుకోవాలి? ఐదర్ అడ్వర్టైజ్‌మెంట్‌కి గాని, డిపార్ట్‌మెంట్ వైస్‌కి గాని, ఎంప్లాయీస్‌కి గాని, ప్రొడక్షన్ రా మెటీరియల్స్‌కి గాని తనకి క్లారిటీ అనేది తనకి లేదనుకోండి. అప్పుడు మనం ఎఫ్ఎం ఏరియా అనేది డిఫైన్ జేసి, ఇందులో ఇలా క్యాష్ మేనేజ్‌మెంట్‌కి సంబంధించిన బడ్జెట్ వేసుకోమని చెప్పి, ఆ బడ్జెట్ అనేది మనం స్పెసిఫై చేస్తామనమాట. అక్కడేంటి క్లయింట్‌కి క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే. నేను అడ్వర్టైజ్‌మెంట్‌కి ఇంత బడ్జెట్ పెట్టుకున్నాను. ఓన్లీ ఆ బడ్జెట్ లిమిట్స్‌లోనే నేను ఖర్చు చేశానా లేదా? ఆ ఖర్చయిన థింగ్స్ అన్నీ ఎఫిషియన్సీ‌గానే ఖర్చు చేశానా లేదా అనేది కాస్ట్ సెంటర్ చెప్తుంది. ఓవరాల్‌గా తన టార్గెట్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవుతాడనమాట క్లయింట్. ఓకే అండి. ఓకే. నెక్స్ట్ డిఫైన్ సెగ్మెంట్. ఇక్కడ సెగ్మెంట్ అనేది శాంపిల్స్ ఏంటి అంటే ఇక్కడ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఇండస్ట్రియల్ అని ఇచ్చారండి. నార్మల్‌గా సెగ్మెంట్ రిపోర్టింగ్ ఏంటి అంటే జియోగ్రాఫికల్ బేసిస్‌లో ఉంటుంది. లేదు అంటే డివిజన్ బేసిస్‌లో గూడా ఉంటుందండి. డివిజన్ బేసిస్ అంటే ఇది ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌యుఎల్ కంపెనీ ఉందనుకోండి. ఓవరాల్‌గా
బేబీ కేర్ ప్రొడక్ట్స్ ఎంత సేల్ అయినాయి, డిటర్జెంట్ సోప్స్ ఎంత సేల్ అయినాయి, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఎంత సేల్ అయినాయి. ఓకే, ఇది సెగ్మెంట్ రిపోర్టింగ్ అవుతుంది. అలాగే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా ఎంతెంత సేల్ అవుతున్నాయి. సౌత్ ఇండియాలో ఏపీలో ఎంత సేల్ అయినాయి, కర్ణాటకలో ఎంత సేల్ అయినాయి. అలాగే ఏపీలో కృష్ణా డిస్టిక్లో ఎంత సేల్ అయినాయి, నెల్లూరు డిస్టిక్, గుంటూరు డిస్టిక్లో ఎంత సేల్ అయినాయి. అలాగే కృష్ణా డిస్టిక్లో విజయవాడలో ఎంత సేల్ అయినాయి. ఇలా మన జియోగ్రఫికల్ ఏరియా వైజ్గా చూడొచ్చండి రిపోర్టింగ్. అలాగే డివిజన్ వైజ్గా కూడా చూడొచ్చు. డివిజన్ వైజ్గా అంటే అక్కడ ఉన్న ప్రొడక్ట్స్ వైజ్గా కూడా మనం ఓవరాల్ సేల్స్ అనేవి చూడొచ్చు. ఓకే, అలా మనం క్రియేట్ చేయాలనుకున్నప్పుడు సెగ్మెంట్ రిపోర్టింగ్ అనేది చేస్తాం. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే క్లయింట్కి, సార్ మేము ఏ ఏరియాలో స్ట్రాంగ్గా ఉన్నాం, అంటే ఏ ఏరియాలో మా ప్రొడక్ట్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయి, లేదా ఏ ప్రొడక్ట్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయి, మాకు రిపోర్టింగ్ అనేది రావాలి అని క్లయింట్ రిక్వైర్మెంట్ అనుకోండి. అంటే వాళ్ళు చెప్పిన రిక్వైర్మెంట్ అది. సో మీరు యాజ్ ఈజ్ డాక్యుమెంట్లో వాళ్ళ రిక్వైర్మెంట్ రాసుకున్నప్పుడు దాన్ని సొల్యూషన్ కింద మీరు ఏం చేస్తారు, ఇక్కడ సెగ్మెంట్ అనేది మీరు తీసుకోవడం జరుగుతుంది. ఓకేనండి. ఓకే. సెగ్మెంట్ ఓకే. రిపోర్టింగ్ సార్, ఇదిగోండి సెగ్మెంట్ రిపోర్టింగ్లో మీరు ఇలా డెవలప్ చేసుకుంటే కనుక మీకు కావాల్సిన రిపోర్టింగ్ అంతా వచ్చేస్తుంది. మీ మార్కెట్ షేర్ ప్రతి ఏరియాలో ఎలా ఉందో తెలిసిపోతుంది. దాని ప్రకారం మీరు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్కి టార్గెట్స్ అనేవి మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా టార్గెట్స్ ఫుల్ఫిల్ అయ్యారా లేదా అనేది అనలైజ్ చేసుకుంటే దాన్ని బట్టి వాళ్ళు ఫైనాన్షియల్గా కంపెనీ సేల్స్ అనేవి గ్రోత్ అయినాయా లేదా అనేది తెలిసిపోతుంది. ఓకే అండి. ఓకే. నెక్స్ట్ అండి, డిఫైన్ ప్రాఫిట్ సెంటర్. సో ప్రాఫిట్ సెంటర్ అనేది ఏంటంటే అండి, మనం ఒక పర్టికులర్ ప్రొడక్ట్‌కి ప్రాఫిట్ వచ్చిందా లేదా అనేది క్యాలిక్యులేట్ చేస్తామండి. సింపుల్. అంటే ఇప్పుడు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఉందనుకోండి, పర్సనల్ లోన్స్, గోల్డ్ లోన్స్, అలాగే వెహికల్ లోన్స్, హౌసింగ్ లోన్స్ ఉంటాయి. ఈ 4 కూడా ప్రాఫిట్ సెంటర్సే అవుతాయి. ఓకే. సో ఈ 4 మనం దేంట్లో ప్రాఫిటబిలిటీగా ఉన్నాం అనేది తెలుస్తుంది. అలాగే ఒక హాస్పిటల్ ఉందనుకోండి, గైనకాలజిస్ట్, అలాగే కార్డియాలజిస్ట్, ఆర్థోపెడిస్ట్ సంథింగ్, ఆర్థో, ఇంకా సంథింగ్ ఇలా వాళ్ళ స్పెషలిస్ట్ క్వాలిఫికేషన్ ఉందనుకోండి, దాన్ని మనం ప్రాఫిట్ సెంటర్స్ అంటాం. ఎందుకంటే ఇన్‌కమ్ అక్కడ జనరేట్ అవుతుంది. ఓకే అండి. న్యూరాలజిస్ట్, గైనకాలజిస్ట్. ఓకే. ఇప్పుడు ఈ సెంటర్ సెంటర్ అని ఎలాగంటావు సెగ్మెంట్ అంటారేమో కదా! ప్రాఫిట్ సెగ్మెంట్, డిఫైన్ ప్రాఫిట్ సెగ్మెంట్ బికాస్ ఎగ్జాక్ట్‌లీ అండి. సెంటర్ ఇప్పుడు అంటే ఇక్కడ మళ్ళీ సెగ్మెంట్‌ని మనం అదొక ఇక్కడ ప్రాఫిట్ సెంటర్‌లో అసైన్ చేయాలి. ఇక్కడ ఓకే. సెగ్మెంట్‌ని మన ప్రాఫిట్ సెంటర్‌లో మనం ఇంప్లిమెంట్ చేయాలి. అక్కడ మనకి ఐడెంటిఫై అయిపోతుందది. కానీ ఇక్కడ ప్రాఫిట్ సెంటర్‌లో ఏంటి అంటే, మనం ఒక పీరియడ్ అనేది కాలిక్యులేట్ చేస్తామండి. పీరియడ్. జనరల్‌గా రిపోర్టింగ్ అనేది ఏంటి అనంటే 3 మంత్స్‌కి గాని, 6 మంత్స్‌కి గాని, లేదంటే 12 మంత్స్‌కి గాని ఒక పీరియడ్ అనేది తీసుకుంటాం. సో ఈ ప్రాఫిట్ సెంటర్ ప్రతీది కూడా ఏంటి అంటే, అంటే కొన్ని కంపెనీస్ ఏమో ఓకే. నాది సైన్ ఔట్ అయిందండి. ఒక్క నిమిషం. కొన్ని కంపెనీస్ ఏమో కాస్ట్ ఆఫ్ సేల్స్ ప్రాసెస్ యూజ్ చేస్తాయండి. కాస్ట్ ఆఫ్ సేల్స్. కొన్ని కంపెనీస్ ఏమో పీరియడ్ ఆఫ్ అకౌంటింగ్ అని ఉంటుంది. 2 చెప్తాను ఏంటి అనేది. కాస్ట్ ఆఫ్ సేల్స్ ఆర్ పీరియడ్ ఆఫ్ అకౌంటింగ్. కాస్ట్ ఆఫ్ సేల్స్ అనేది ఏంటి అంటే, మనం ఎన్ని యూనిట్స్ అయితే సేల్ చేసామో పర్టిక్యులర్ క్వార్టర్‌లో, అన్ని యూనిట్స్ వరకే మనం ప్రాఫిట్ అనేది కాలిక్యులేట్ చేస్తామండి. అంటే మనం ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 యూనిట్స్ తయారు చేశాను, మ్యానుఫ్యాక్చరింగ్ చేశాను. ఈ 1000 యూనిట్స్‌కి నేను ప్రాఫిట్ అనేది కాలిక్యులేట్ చేయను. ఈ 1000 యూనిట్స్‌లో ఒక 700 యూనిట్స్ సేల్ చేశాననుకోండి. ఓకే. దాని వరకే కాస్ట్ కాలిక్యులేట్ చేసి, దీన్ని ప్రాఫిట్ సెంటర్‌కి అసైన్ చేస్తాను. ఓన్లీ ఆ 700 యూనిట్స్ వరకే నాకు ప్రాఫిట్ అనేది రిపోర్ట్ వస్తుందన్నమాట. అదొకటి. నెక్స్ట్ పీరియడ్ ఆఫ్ అకౌంటింగ్ అనేది ఏంటి అనంటే, పర్టిక్యులర్ పీరియడ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్‌లో 6 మంత్స్ వరకు. ఈ 6 మంత్స్‌కి మనకెంత ప్రాఫిట్ వచ్చింది? ఆర్ 3 మంత్స్‌కి ఎంత ప్రాఫిట్ వచ్చింది? అనేది మనం ఈ పీరియడ్ ఆఫ్ అకౌంటింగ్ అనే దానికి కూడా ప్రాఫిట్ సెంటర్ యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఉందనుకోండి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పర్సనల్ లోన్స్. దీనికి ప్రాఫిట్ వచ్చిందా? లాస్ వచ్చిందా? అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. అక్కడ మీరు ఏది అప్లై చేస్తారు? పీరియడ్ ఆఫ్ అకౌంటింగ్.
అంటే ఈ 6 మంత్స్‌లో, ఈ 3 మంత్స్‌లో మనకెంత ప్రాఫిట్ వచ్చింది? ఇదిగోండి సార్ ఈ క్వార్టర్‌లో ఇంత ప్రాఫిట్ వచ్చిందనేది మేనేజ్మెంట్ అనలైజ్ చేసుకుంటుంది. అలాగే హెచ్‌యుఎల్ కంపెనీ ఉందనుకోండి. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సింథాల్ సోప్స్ ఉన్నాయి. దాన్ని వాళ్ళు ఎలా కాలిక్యులేట్ చేస్తారు? కాస్ట్ ఆఫ్ సేల్స్. అంటే ఎన్ని సేల్స్ అయితే జరిగినాయో ఈ ఫైనాన్షియల్ ఇయర్‌లో, ఆ సేల్స్‌ని బట్టి ప్రాఫిట్ అనేది కాలిక్యులేట్ చేస్తారు. ఓకే అండి. దేనికైనా సరే ప్రాఫిట్ అనేది మనం కాలిక్యులేట్ చేయాలంటే ఐదర్ సేల్స్‌ని బట్టి చేస్తాం, లేదా పీరియడ్‌ని బట్టి చేస్తాం. ఈ రెండిటిని బేస్‌గా తీసుకొని మన ప్రాఫిట్ అనేది కాలిక్యులేట్ చేసి, దాని ప్రకారం ఏది మనకి గుడ్ ప్రాఫిట్ సెంటర్ అంటే మన కంపెనీకి ఏది ఎక్కువగా ప్రాఫిటబిలిటీ అనేది తెచ్చిపెడుతుందనేది ఐడెంటిఫై అవుతుందన్నమాట. ఓకేనా? మీకు అర్థమైందా? అంటే అది ఒక ప్లేస్ అంటారా? సెగ్మెంట్ అంటారా ఫైనల్‌గా? ఇది ఇప్పుడు ఒక సింపుల్‌గా చెప్పాలంటే అండి, ఒక సేల్స్ ఆఫీస్ అనుకోండి. ఓకే. ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో పర్సనల్ లోన్స్ అనేది ఒక సేల్స్ ఆఫీస్ అనుకోండి. అంటే అక్కడి నుంచి సేల్స్ జరుగుతున్నట్టే గదా! ఆ! అందులో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే అంటే ప్రాఫిట్‌ని కాలిక్యులేట్ దానికి చేస్తాం. అడ్రెస్ అలా ఇస్తారా? మళ్ళీ చెప్పరండి? నాకు అర్థం కాలేదు. అడ్రెస్ అది ఇస్తారా? కోడ్ ఇచ్చి ఇది అడ్రెస్ ప్రాఫిట్ ఇవ్వడం కాదండి. ఇప్పుడు ఆల్రెడీ మన సేల్స్ ఆఫీస్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్‌డీఎఫ్‌సీ మెయిన్ బ్రాంచ్ అని సేల్స్ ఆఫీస్ అని క్రియేట్ చేసాం. ఇందులో హుహు. మనకేంటి అనంటే పర్సనల్ లోన్స్, హౌసింగ్ లోన్స్ ఇలా ఉన్నాయి. ఈ పర్సనల్ లోన్ హ్మ్. వరకు మీరు ప్రాఫిట్ అనేది కాలిక్యులేట్ చేయాలనుకోండి. ఈ హ్మ్. ప్రాఫిట్ సెంటర్ అనేది ఆ! క్రియేట్ చేస్తారు. ఈ పర్సనల్ లోన్స్‌కి క్రియేట్ చేస్తారు. ఓకే. టోటల్ సేల్స్ ఆఫీస్‌కి అక్కడ క్రియేట్ చేయరు. ఆ కాలిక్యులేట్ సేల్స్ ఆఫీస్‌లో ఉన్న ఒక డివిజన్‌కి. హ్మ్. ఓకే అండి. సింపుల్‌గా చెప్పాలి అంటే మీకు స్టార్టింగ్‌లో సేల్స్ ఆర్గనైజేషన్, డిస్ట్రిబ్యూషన్ ఛానల్ డివిజన్ అని చెప్పాను కదా! ఆ అవును. డివిజన్ చెప్పారు. ఈస్ నథింగ్ బట్ ప్రాఫిట్ సెంటర్ అన్నమాట. ఓకే. అక్కడ డివిజన్ అనేది కాలిక్యులేట్ చేసేది ఏంటంటే మన సేల్స్ ఎంత పెరిగినాయి అనేది చూసుకుంటాం. ఈ డివిజన్‌ని మనం ఇక్కడ హ్మ్. ప్రాఫిట్ సెంటర్ అని ఎందుకు అంటున్నాము అనంటే ప్రాఫిట్‌ని కాలిక్యులేట్ చేయడానికి. ఈ డివిజన్‌లో మనకు ప్రాఫిట్ వచ్చిందా లేదా అనేది ఈ ప్రాఫిట్ సెంటర్ చెప్తుంది. ఓకే. ఓకే. ఓకే అండి. ఇది టైమ్ ఔట్ అయిందండి. నేను ఇంకో ఓకే. లింక్ ఫార్వర్డ్ చేస్తాను ఒక 2 మినిట్స్‌లో. అందులో లాగిన్ అవ్వండి. ఓకే.